నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలకు పథకాలు అమలు చేసేది సీఎం చంద్రబాబు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని గూడూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు ఇంటి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన ప్రజలు. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సులను ఘనంగా సత్కరించిన సంస్థ ప్రతినిధులు, వైద్యులు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం తదితర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పలు చోట్ల నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, భక్తులు. పేదలకు గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా పేదలకు ఇంటి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. సొంత నివేశ స్థలం ఉండి కాలనీ ఇల్లు కట్టుకోవడానికి నమోదు చేసుకున్న 50 మంది పేదలకు ఆయన చేతుల మీదుగా ఇంటి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. అసైన్మెంట్ పట్టాలు కొన్నా అవి చెల్లవని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అమలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏ నాయకుడు కాదన్నారు. పేదలను తప్పుదోవ పట్టించకుండా పనులు మేము చేశామని ఏ నాయకుడు చెప్పవద్దని, చంద్రబాబు పేరు మాత్రమే చెప్పాలన్నారు. ఇన్ని పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని పేదలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు. బయట నచ్చిందే భార్యాభర్త, లేకపోతే వాళ్ళ లోపల పోతే తల్లిదండ్రులు బయట నచ్చిందే. ఆ పరిస్థితులు కట్టించారు. అంత నాసిరకంగా కట్టించినటువంటి కార్యక్రమం. మనం ఉండే ఇంతకుముందు మీరు చూసింటారు అర్బన్లో బ్రహ్మాండ అపార్ట్మెంట్ కట్టించాం. అయితే కట్టించినా కానీ చాలామంది దాంట్లో చేరేదానికి విముక్తి చూపడం లే. ఎందుకంటే నారాయణ గారు కష్టపడి మంచి టెక్నాలజీతో బ్రహ్మాండ అపార్ట్మెంట్ కట్టించినా కానీ మనవాడికి అది ఒక ఇండివిజువల్ ఇల్లు కావాలా. దానివల్ల ఉపయోగం ఇప్పుడు ఇచ్చారు. మన పోయిన సంవత్సరం కట్టారా? ఒక్కరు కట్టుకున్నారా చెప్పండి? వాళ్ళే స్లాబులు వేసి మొత్తం పైన దింపేశారు. వర్షం వస్తే మొత్తం పడిపోయేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీ అందరి దయ వల్ల పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఇక్కడ మీ అందరి దయ వల్ల నేను కూడా గెలిచా. మళ్ళీ గెలిచిన తర్వాత ఇల్లు ఇస్తాం అని చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పాత మన గవర్నమెంట్లో కట్టి డబ్బులు రాకున్నటువంటి ఇళ్ళందరూ కూడా డబ్బులు ఈరోజు బ్యాంకులో పడుతున్న విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నాం. అంటే గతంలో మనం కట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పైసా ఇలా మనకి, అంటే గతంలో శాంక్షన్ అయినటువంటి డబ్బు 5 పైసా ఇలా. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు విడతల వారీగా డబ్బులు వేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా పెంచలయ్య, మా సురేంద్ర వాళ్ళు చెప్పినట్టు అవన్నీ కూడా ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ వస్తుంది. ముందు వాళ్ళకి ఇవ్వాలి. మాకు లేదు, దాని గురించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఒకరికి ఒక పట్టా ఉండి ఇంకో పట్టా అప్లై చేసే మాత్రం రాదు. ఎందుకంటే మనిషికి ఒక పట్టే, ఒక ఇల్లే. 2-3 ఇల్లు 2-3 పట్టాలు చేయాలంటే కుదిరే పని కాదు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది అందరికీ ఇవ్వాలి మన ఇల్లు. అందుకే మనమే 2-3 ఇల్లు తీసుకుంటే అది ఉపయోగపడలేదు. కంప్యూటర్లో కూడా మీ పేరు ఎక్కదు. అలాగే మీరు అసైన్మెంట్ పట్టాలని కొంటున్నారు, అది కొనడం కూడా చట్ట విరుద్ధం, అది చెల్లదు.
ఎందుకంటే ఈ గాంధీనగర్, దీపావళి ఇవన్నీ కూడా మొత్తం దొంగ పట్టాలి. మీరు ఎవరు అమ్మినా మీరు కొనుక్కోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. అన్ని దొంగ పట్టాలి. ఎవరి పేరు మీదనో మీకు పట్టాలు లేరు, ఏదో స్టాంప్ పేపర్ల మీద మీకు రాయిస్తారు. మీరు అదే పట్టాలనుకొని మీరు డబ్బులు ఇచ్చి 1,00,000, 5,00,000, 10,00,000 ఇచ్చి కొనేస్తారు. అది బయట చూపిస్తే అది మీకు వచ్చే పరిస్థితి కాదు. పేదవాళ్ళని మోసం చేసే గ్యాంగ్ ఒకటి ఉండింది. మేము వచ్చిన తర్వాత తగ్గించాం. మళ్ళీ 5 సంవత్సరాల గ్యాంగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంది. దాన్ని గురించి మీరు అందరూ ఆలోచించుకోండి. అలాంటి మాత్రం కొనొద్దు దయచేసి. కొంటే ఇబ్బందికర పరిణామాలు. పేదవాళ్ళు మనాడు చేస్తామమ్మా. 1,00,000, 2 లక్షలు చేసి దొంగ పట్టాలనుకొని ఆడ భూమి మీద అదే పట్టా 5 మంది కమ్మేస్తుంటాడు. కాబట్టి మీరు నష్టపోయేటువంటి కార్యక్రమం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, పెంచలయ్య, సురేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాపూర్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రాపూర్లోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. రాపూర్ పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి రోగులు హాజరై వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీతారామ నాయుడు తదితరులు మాట్లాడుతూ సీనియర్ వైద్య నిపుణులు, అనుభవం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 170 మంది హాజరై వైద్య సేవలు పొందారని, ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్, పెళ్లకూరు, తిరుపతి జిల్లా, శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు రాపూర్లో షాదీ మంజిల్లో ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎంతోమంది ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అరవింద్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందము ఈ పేషెంట్లను పరీక్షిస్తోంది. వీటిలో సెలెక్ట్ అయినటువంటి వారిని, ఆపరేషన్కి సెలెక్ట్ అయినటువంటి వారిని మధ్యాహ్నము తిరుపతికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి మరలా ఎల్లుండి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా అద్దాలు అవసరమైన వారికి కూడా ఉచితంగానే అద్దాలు ఇస్తున్నాము. మందులు అవసరమైన వారికి కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాము. ఇది ఈ యొక్క నెలలో 4వ క్యాంపు. ఇప్పుడు అంటే ప్రతి నెల 5 నుండి 8 క్యాంపులు ఉంటాయి. వాటిల్లో భాగంగా మే నెలలో ఇది 4వ క్యాంపుగా నిర్వహిస్తున్నాము. దీనికి విశేష స్పందన లభించింది. ఇక ప్రజల సహకారంతో ఈ కార్యక్రమంలో డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యులతో పాటు రోగులను ఆదరించి సేవలు చేసేది నర్సులేనని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ అన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రోగులకు సేవలు అందిస్తున్న ధరణి, లక్ష్మీకాంతం, తులసి, ప్రసన్న కుమారి, కళ్యాణి తదితరులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలను కాపాడి సేవలందించింది నర్సులేనని తెలిపారు. వారి సేవలు వెలకట్టలేనివని వివరించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించామని ఆయన వివరించారు. ఇది ఒక ఆనవాయితీగా ప్రగతి సేవా సంస్థ వస్తూ ఉంది. ఈ హాస్పిటల్ మంది దీంట్లో ఒక పార్ట్ ప్రగతి సేవా సంస్థ, పెద్ద గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఒక పార్ట్ అన్నమాట. ఇంచుమించు నాకు తెలిసి మేము ఒక 18 ఏళ్ళ నుంచి ఈ యొక్క హాస్పిటల్ని కనిపెట్టుకుంటూ వస్తున్నాం. అంటే మా స్థాయిలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కరోనా టైంలో ఒక నర్సులు అయితేమి, డాక్టర్స్ అయితేమి, హాస్పిటల్లో స్టాఫ్ అయితేమి, వాళ్ళ ఒక విలువల్ని, వాళ్ళ ఒక ధైర్యాన్ని, వాళ్ళ సాహసాల్ని గుర్తు చేసుకున్న రోజు. ప్రపంచం అతలాకుతలమైన రోజుల్లో మనం కూడా ఎగ్జాంపుల్, నా కొడుకు కూడా ఢిల్లీ నుంచి వస్తే వాడిని హాస్పిటల్ అదే ఆల్రెడీ ఏదో హోటల్లో నెల్లూరులో పెడితే మేము పోయి చూసే పరిస్థితి లేదు, మేము పోయి అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ సాహసాలంతా చేసింది మీరే.
మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఇక ఎవరో చెప్పాలి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కాబట్టి 14 రోజులు మేడం, 14 రోజులు రోజు పోవడం వాళ్ళు కిటికీలో చూసుకోవటం ఉన్న అర్థాలు అంతే. మళ్ళీ వెంటనే రావటం. కరోనా రాల ఢిల్లీ అంటేనే భయపడిపోయారు అందరూ. ఢిల్లీ నుంచి వస్తున్నారంటే ఒక సెక్యూరిటీ. ఇంకా పలువురు మాట్లాడారు. చేసే సేవ చాలా విలువైంది. ఎందుకంటే ఆ పేషెంట్ని కంఫర్ట్, మేమేంటంటే డెలివరీ టైంకి వస్తాము, డెలివరీ టైం కోసం ముందు మానిటర్ చేసుకుంటాం, కానీ మీరు కనిపెట్టుకొని ఉండి చేస్తారు. ఆ పేషెంట్ని కంఫర్ట్ ఇవ్వడంలో కానీ, అంటే ఆ పెయిన్స్తో బాధపడి చాలా పెయిన్ ఉంటుంది, లేబర్ పెయిన్స్. ఆ పెయిన్స్లో మీరు పక్కన ఏం కాదులేమ్మా, ఈ తగ్గిపోద్దులే, ఏం కాదు, కానిపోయిన వెంటనే నొప్పి తగ్గిపోద్దని కంఫర్ట్ ఇస్తారు మీరు. అంటే ఆ బేబీ మదర్కి కంఫర్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆమెకు చాలా బాసటగా ఇస్తారు. ఆ బేబీ పుట్టడంలో కూడా మీ పాత్ర ఉంటుంది. అంటే డాక్టర్స్ రోల్ ఉన్న పక్కన మీ అసిస్టెన్స్ లేకుండా మేమేమి చేయలేం. డెలివరీ అయ్యి ఆ పుట్టిన బేబీకి మళ్ళీ పీడియాట్రిక్ వింగ్, బేబీ పెరిగే వరకు సేవ చేస్తారు. తర్వాత పెద్దయ్యాక కానీ అక్కడి నుంచి అవసాన దశ వరకు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ మెంటల్ ఇల్నెస్ అయినా, ఫిజికల్ ఇల్నెస్ కానీ, ఏ ఇల్నెస్, సర్జికల్, మెడికల్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు పక్కన ఉంటారు మాకు. ఎందుకంటే మీరు లేకపోతే లక్ష్మీనారాయణ చెప్పి మేమేమీ చేయలేము. ఎందుకంటే మేము మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాం, మీరు ఇకపోతే ఆ డిసీజ్ క్యూర్ కాదు. అంటే గొప్ప ధన్యత మీకు ఉంది కాబట్టి మీరు ఇప్పటికే మీరు చాలా సేవ చేస్తున్నారు. నర్సెస్ మన కరోనా టైంలో చూస్తే కూడా నర్సెస్ ముందుండి ఎంతో సేవ చేశారు. చాలామంది కూడా వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సో నర్సింగ్ జాబ్ అనేది మన సమాజంలో ఎంతో విలువైనది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రగతి సేవ సంస్థ వాళ్ళు ఈ నర్సెస్ డే సందర్భంగా మీ యొక్క సేవని గుర్తించి మిమ్మల్ని సన్మానించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరము మనకు ప్రగతి సేవ సంస్థ వాళ్ళు వచ్చి నర్సెస్ డే అయితేనేమి, ఉమెన్స్ డే కానీ డాక్టర్ జ్ఞాపకం చేసుకుని అట్లా ఆమెలాగా మనం కూడా మరి డ్యూటీ విషయంలో సిన్సియర్గా, ప్రాంప్ట్గా, మరి పని విషయంలో మరి శ్రద్ధ కలిగి ఆమె ఎలాగ సేవలు చేశారో, ఎలా కమిట్మెంట్తో, ఎలాగ సిన్సియారిటీతో, మరి యుద్ధంలో ఆమె ఎలాగ కాపాడు సైనికులకి ఎలాగ సేవ చేసిందో, మరి లేడీ విత్ ద ల్యాంప్ అని ఎలాగ ఆమెకు నామకరణ వచ్చింది అన్నీ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం చదువుకున్నాం. కాకపోతే ఇప్పుడు నవేడేస్ మనం చూస్తున్నది ఏంటంటే ఈ నర్సింగ్ అనేది పూర్తిగా కేర్ అన్నది పూర్తిగా మనకు కన్వర్ట్ అయిపోతుంది. మరి ఆమె ఈవెన్ ఆమె మాటలతో, ఆమె టచ్తో మరి వచ్చిన పేషెంట్స్కి హాఫ్ ఆఫ్ ద డిసీజ్, సగం రోగం తగ్గిపోయినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో మనం కేర్ ఇవ్వడం మాట అట్లా ఉంచి కనీసం మనం వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు విని వాటికి తగ్గట్టుగా సమాధానం చెప్పి మాటలు చెప్పి వాళ్ళు ఆదరించేటట్లుగా కూడా మనకు నర్సింగ్ లేదని ఆ విషయానికి మనం ఎంతో చింతించాల్సిన పరిస్థితి ఉంది నవేడేస్. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్, వెంకట్, మునిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దుర్గా ప్రసాద్ ను కూటమి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఎస్ఐ దుర్గా ప్రసాద్ ను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లికార్జున, సురేంద్ర, చాంద్ కాసిం, పొక్కాల ప్రసాద్, నీటి సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, చెల్లా వెంకటేష్, అన్నంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. మనుబోలు అరుంధతి వాడలో మాతమ్మ ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొని మాట్లాడారు. కాలనీ ఆనుకుని హైవే ఉందని, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకు ఇటీవల జరిగిన ప్రమాదాలే ఉదాహరణ అని ఆయన వివరించారు. Last
లైసెన్స్ ఉంటేనే బండి ఉంది. మనది హైవే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న కాలనీ కాబట్టి హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి రావచ్చు. ఇందాకే పొద్దున 5 వెహికల్స్ ఒక అబ్బాయి 5:50 ఆ టైంలో ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హెల్మెట్ లేక చనిపోయాడు. హెల్మెట్ లేకుండా ఎవరు బయటకు రావద్దు. ఒకటి సమ్మర్లో పిల్లకాయలు అందరూ ఆట విడుపుకొని చెప్పి నదులకు వెళ్ళడం, చెరువులకు వెళ్ళడం, సముద్ర స్నానానికి వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సగం మందికి ఇంట్లో పేరెంట్స్కి తెలుసు, సగం మందికి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ వెళ్ళే క్రమంలో ఒక వారం క్రితం మా కానిస్టేబుల్ వేరే దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళ పిల్లలు, వారికి 2 మగపిల్లలే, వేరే పిల్లలు లేరు. 2 మగపిల్లలు వాళ్ళ అమ్మ బట్ట పెట్టడానికి అని చెప్పి వెళ్ళింది చెరువు దగ్గరికి. వాళ్ళమ్మ బట్ట పెట్టుకుతా ఉంది. వీళ్ళు ముందు కొంచెం నీళ్ళలో గుంతలు కాళ్ళు అందక 2 చనిపోయారు. సో ఆ బాధ మనం తీర్చే బాధ కాదు. సో ఎవరు కూడా ఈతలకు వెళ్ళేదాన్ని, చెరువులకు కానీ స్నానాలకి, సముద్ర స్నానానికి వెళ్తాము, ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళొస్తాము, ఇలాంటివి ఎవరన్నా మీ దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలను నిర్వాహకులు వాటంపేటి శివకుమార్ పర్యవేక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మనుబోలులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కూటమి నాయకులు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నీటి సంఘం సభ్యులు పెనుబాక మహేష్, మండల అధికార ప్రతినిధి షేక్ కాదర్వల్లి, షేక్ జాకీర్, మనోజ్, నందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అభివృద్ధి సిద్ధాంతం ఇష్టకామ్యాతంలో
సర్వమయమంగళం శ్రీవేద వేదాంత విద్యాయ ఏదైతే హనుమత్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం కోదండరామస్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా జనసేన పార్టీని ఆదరించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షలో 100% విజయాన్ని సాధించే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం, అదేవిధంగా ఆ వీరాంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తూ అనేక సంక్షేమాలు అభివృద్ధి రెండింటిని కూడా ఒకే గడిపైన తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంటే మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి మాకు ఒక మార్గం లాగా జనసేన పార్టీ దొరకడం, అందులో మేమందరం కూడా జెండా పట్టుకున్న గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ దేశంలోనే మొదటి స్థానంలోకి రావడం నిజంగా ఎంతో గర్వించదగిన విషయం. ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు, ఒక ఆకాంక్ష కలిగినటువంటి నాయకుడు, ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఏ విధంగా ఉంటాయి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన తీసుకున్న శాఖల్లో ఎంత పట్టుదలతో ముందుకు కొనసాగిస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా అందమైన ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. వారు త్వరగా కోలుకొని వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా హనుమాన్ స్వామిని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మరియు మనుబోలు మండల ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం వద్ద కొలువై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పుర్టుపాలెం సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ध्वंजिगादुषः पादस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि पादोद्गवदेत् पुरुषः पादस्य भवात् पुनः ततो विश्वजग्रामदोषा स्वामिनः दिव्यानुग्रहं प्रसादसिद्धिरस्तु श्रीराम राम रमे 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 सहस्रनाम स्वामिने नमः रामभक्त हनुमते नमः रामचंद्र परब्रह्मणे नमः संवत्सरं दीर्घमायुः समृद्धिरस्तु आयुष्य आरोग्यम सकलैश्वर्यम संपूर्ण देहारोग्यता सिद्धिरस्तु राजकीय वेदगं सर्वं यद्भूतं यच्च भव्यं भगवानस्य महिमा तवज्जायागां चतुर्षः
హనుమాన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం వద్ద కొలువైయున్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పుర్టుపాలెం సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ध्वंजिगादुषः पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि पादोद्गवदेत् पुरुषः पादोस्य भवात् पुनः ततो विश्वजग्रामदोषा स्वामिनः दिव्यानुग्रहं प्रसादसिद्धिरस्तु सकलैः श्रीराम राम रमेति रमे रामे मनोरमे सहस्रनाम स्वामी रामभक्त हनुमते नमः रामचंद्र परब्रह्मणे नमः संवत्सरं दीर्घमायुः समृद्धिरस्तु आयुष्य आरोग्यम सकलैश्वर्यम संपूर्ण देहारोग्यता सिद्धिरस्तु राजकीय वेदगं सर्वं यद्भूतं यच्च भव्यं भगवानस्य महिमा तज्जायागां पुरुषः గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సునీతా నామదేశ్య నామదేశ సాగుడమస్య పసుపులేటి గోత్ర ఘోష జగదీష్ గణేష్ నామ ఇంగ్లీష్ పేర్లు అన్నీ తెలుగు పేర్లు కాదు. కాశీ మాష సందీప్ సర్వకార్య దిగ్విజేత సిద్ధ్యర్థ హనుమాను జన్మదిన మహోత్సవ పుష్ప అర్చన పూజయాచ సహస్వసేనానిర్న సూరే జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వబంధ విమోక్తం రక్షో విధ్వంసకారక నమః ఫల విద్యా పరిహార పరశో వినాశ పరమద్రాగత్రే నమః సర్వయంత్రాత్మక నమః కపీశ్వర మహాకాయ నమః సర్వరోహరాయ నమః ప్రభవే నమః బలద్ధమానసుకోజ్వలాయ నమః మోక్రే నమః శృంఖలా మందమోచకం సాగరోత్తారకం ప్రాజ్ఞాన నమః సింహికా ప్రాణ భంజనాయ నమః ప్రమదనాయ నమః హరి మర్కట మర్కటాయ నమః హరి మర్కట మర్కటాయ నమః హరి మర్కట మర్కటాయామి ఓమాగ్రాపయామి సాక్షాత్ చతుర్థి వందస్యాం ధూపదీపో సానీతే ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ జమానాయుస్తేజోతం శ్రీ హనుమతే మనోజం మారుతల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానయోధ जय बोलो हनुमान की
పూర్వాభద్ర ప్రభూతాయ మంగళి చ సౌఖ్యకం గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు అభిషేకాలు జరిగాయి. 1,00,000 తమలపాకుల పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ ను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 23 లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు వెలువడినటువంటి వార్త. నీట్ యూజీ ఏదైతే డాక్టర్ కోర్సుకు రాసేటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో ఆ యొక్క నీట్ పరీక్ష పేపరు రాజస్థాన్లో లీక్ అయిందన్న సంఘటన, అదేవిధంగా దానికి అనుగుణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో తెలియనట్టు పరిస్థితి.
23 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఆ యొక్క పరీక్ష మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎవరైతే ఈ యొక్క నీట్ పేపర్ పరీక్షా పత్రాన్ని రాజస్థాన్ అని చెప్పేసి చెప్తున్నారు, రాజస్థాన్ ప్రాంతంలో అది ఎంత పెద్ద అధికారి అయినా సరే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. గూడూరు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆ శిక్షకులు ఏదైతే ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారా? ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబిఐకి ఈ యొక్క కేసుని అప్పగించారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. వెంటనే సిబిఐ వారు అవసరమైతే ఏ దర్యాప్తు సంస్థమైనా ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం వెంటనే వీరిపైన ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వారి మీద శిక్ష వేసే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరలా మీకు పరీక్ష రాసేటువంటి అవకాశం వస్తుంది. మీ యొక్క కష్టము తెలుసు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈ పరీక్ష కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేసి ఎన్నో కళలతో ఈ యొక్క పరీక్షను మీరు రాశారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యాపారం కోసము ఈ యొక్క పేపర్ని లీక్ చేయడము చాలా బాధాకరమైన విషయం. దీనికి కూడా మేము చింతిస్తూ మరలా పునరుత్తేజంతో మీరు పరీక్షకు సంసిద్ధమై పరీక్ష బాగా రాయాలని, ఆ నీచమైనటువంటి పని చేసిన ఆ దుష్ట శక్తులను వెంటనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారిని. మనుబోలులో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా అర్చకులు హనుమాచార్యులు స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, నాగవల్లి దళార్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదాతలుగా కాటమిరెడ్డి జయరామరెడ్డి, సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు. సంతానం కలగాలని, పెళ్లి కాని వారి కోసం, నిరుద్యోగుల కోసం, నవగ్రహ శాంతి కోసం శ్రీ మాన్య సూక్త సహిత మహాశాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులతో విశేష పూజలు, అర్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ओम विश्वपाय नमः, ओम विश्वात्मने नमः, ओम विश्वसेनाय नमः, ओम प्रत्याय नमः, ओम यौने नमः, ओम तत्वाय नमः, नमाय नमः, महामूर्तिनोडे नमः, ओम ईश्वराय नमः, ओम नमः, ओम हविषे नमः, ओम कप्याय नमः, केशग्राभञ्जनाय नमः, ओम भूतावासाय नमः, ओम वासुदेवाय नमः नमः, ओम एकाय नमः, ओम अनेकाय नमः, ओम जनाय नमः, ओम शुक्लानाय नमः, ओम व्यासाय नमः,
धात्रे नमः ओम हट्टे नमः ओम समीरदाय नमः సైదాపురంలోని పడమటి వీధిలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్ళూరు మస్తానయ్య గ్రామస్తులు వ్యవహరించారు. ओम श्रीगणाविष्णुरूपेण गणेशस्वरूपाभ्याय नमस्कारांत करिष्ये नमो नमः भोगे परेशगर्पूरे नागवल्ली दिलिक्तं मुक्ताचु समायुक्तं अक्षंतु తీసుకు నమస్కారం చేసుకోండి. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,595 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,760 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,50,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 290 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు పథకాలు అమలు చేసేది సీఎం చంద్రబాబు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని గూడూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు ఇంటి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన ప్రజలు. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సులను ఘనంగా సత్కరించిన సంస్థ ప్రతినిధులు, వైద్యులు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం తదితర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పలు చోట్ల నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.